తిరుపతిలో హిజ్రా మాఫియా, అక్కాయిల మధ్య కోల్డ్ వార్. శుక్రవారం వచ్చిందంటే తిరుపతిలోని దుకాణదారులు గల్లాపేట వద్ద 2 10 రూపాయల నోట్లను రెడీగా పెట్టుకుంటారు. ఫుల్ మేకప్ లో రుబాబ్ చేస్తూ చప్పట్లు కొడుతూ వచ్చే హిజ్రాలకు ఆ డబ్బు సమర్పించుకుంటారు. అలా కనీసం 10 మంది హిజ్రాలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్జాగా డబ్బులు లాక్కుపోతారు. ఇవ్వకుంటే వారి పనైపోయినట్టే. అసభ్య నృత్యాలు, వికృత చేష్టలతో ఎవరిని షాపులోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. వారితో పెట్టుకోవడం ఎందుకని షాపులు, హోటల్స్, లాడ్జీల యజమానులు ఎంతో కొంత సమర్పించుకుని సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. వివాహాల్లోనే ఈ మధ్య హిజ్రాలు డాన్సులు చేస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. 10-15 మంది ఓ టీంగా ఏర్పడి యాత్ర చేస్తుంటారు. కొందరైతే బస్టాండ్లను అడ్డాగా చేసుకుని విచారానికి సై అంటున్నారు. తమిళనాడు పక్కనే ఉండటంతో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా హిజ్రాలు కనిపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది 25 మంది హిజ్రాలుగా మారడానికి అవసరమయ్యే ఆపరేషన్ ని ఉచితంగా చేయిస్తోంది. గతంలో ముంబైలో ఎక్కువగా ఈ ఆపరేషన్లు చేసేవారు. 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెడతారు. హిజ్రాల సొసైటీలో కలిసే ముందు ఓ ఉత్సవము జరుపుతారు. ఆ ఉత్సవంలో మందు ఏర్లై పారుతుంది. ఎంత తింటే అంత మాంసం. భోజాది మాతకు పూజ చేసి ఇరామంతుడిని వివాహం చేసుకుని హిజ్రాగా మారతారు. మదనపల్లికి చెందిన ఓ యువకుడు హిజ్రాగా మారడంతో ఈ మధ్య చిత్తూరులోనూ ఈ ఉత్సవం జరుపుకున్నారు. 6 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రకరకాల డాన్సులతో చిత్తూరును అల్లాడించారు. కొత్తగా హిజ్రాలుగా మారిన వారికి సీనియర్లు 1000 రూపాయలకు తక్కువ కాకుండా చదివింపులు ఇచ్చుకున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వారి ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో. భక్తులతో కిటకిటలాడే తిరుపతిలో ఇటీవల కాలంలో హిజ్రాల సంఖ్య బాగా పెరిగింది. ఇందిరమ్మ గృహాల్లో తిష్టవేసిన 1000 మందికి పైగా హిజ్రాలు జిల్లా మొత్తం తిరుగుతూ యాతన చేస్తున్నారు. వీరి ఆదాయం నెలకు 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. గ్యాంగ్ లీడర్లకైతే 50,000 వరకు ఉండొచ్చు. నెల్లూరు హిజ్రాల డాన్ అలైఖ్యారెడ్డి ఇప్పుడు తిరుపతిలో మార్మోగుతోంది. స్థానిక హిజ్రాలపై పెత్తనం కోసం ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసి రౌడీలతో కలిసి దందా చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రతి హిజ్రా తన ఆదాయంలో 10వ వంతు లేదంటే కొన్ని వేల రూపాయలు తమకు కట్టాలని హుకుం జారీ చేసింది. అలా డబ్బు కట్టని వారిపైకి గూండాల్ని పురమాయిస్తుంది. కొన్ని సినిమాల్లో నటించిన అనుభవంతో తిరుపతిలో పట్టు కోసం తెగ ట్రై చేస్తోంది. అలైఖ్యారెడ్డి అరాచకాలకు నిరసనగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశారు లోకల్ హిజ్రాలు. రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. వినతి పత్రం అందుకున్న ఎస్పీ కార్యాలయ అధికారులు రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. హిజ్రాల గొడవలు స్థానికులకు తలనొప్పిగా మారాయి. దౌర్జన్యంగా యాతన చేయడమే కాకుండా వీరి చిల్లర గొడవలు ముదిరి దాడుల వరకు రావడం జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కొందరు రౌడీ షీటర్లు హిజ్రాయిలతో చేతులు కలపడంతో తిరుపతిలోని ప్రశాంత వాతావరణం పాడవుతోంది. మరోవైపు తిరుపతిలోనూ అక్కాయిలు తమ మార్క్ చూపిస్తున్నారు. హిజ్రాల కోల్డ్ వారు ముదరకు ముందే పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే మంచిదంటున్నారు స్థానికులు.